హైదరాబాదంటే ఐటీ మాత్రమే కాదు సుమా. ఈ కవితలో దాగి ఉన్న అచ్చమైన హైదరాబాద్ గుండె చప్పుణ్ణి మనం విందాం. ఒకవైపు ఆకాశాన్ని తాకే భారీ ఐటీ టవర్లు, మరోవైపు సన్నని ఇరుకు గల్లీలు. ఈ రెండు ప్రపంచాల కలయికే మన భాగ్యనగరం. ఆ గల్లీల్లో ఉదయమంటే కేవలం సూర్యోదయం కాదు, పొట్టకూటి కోసం రోజూ చేసే సరికొత్త పోరాటమే వాళ్ల జీవితం. ఈ పోరాటానికి నిలువెత్తు రూపమే మన రాము. చిన్న రేకుల ఇంట్లో కూర్చుని అహర్నిశలు చదువుకుంటున్న ఒక సామాన్య యువకుడు. ఇల్లు చిన్నదే కావచ్చు, కాని అతని కలలు మాత్రం హిమాయత్ సాగర్ అంత విశాలమైనవి. నిజంగా గ్రేట్ కదా. బ్యాంకు బ్యాలెన్స్లు కాదు, తన తండ్రి పడే కష్టమే తనకు దక్కిన అసలైన ఆస్తి అని రాముకి పక్కాగా తెలుసు. ఇలాంటి ఎందరో యువకులకు చదువు మాత్రమే ఉన్న ఏకైక ఆయుధం, మంచి భవిష్యత్తును నిర్మించుకోవడమే వాళ్ల ఒకే ఒక లక్ష్యం. ఇక్కడ ఎవరికే కష్టమొచ్చినా పక్కింటోళ్ళు మేమున్నాం అంటూ ముందుకొస్తారు. ఆ భరోసా ముందు ఏదీ సాటిరాదు. పక్కవాడి బాధను తన బాధగా ఫీలయ్యే ఈ గొప్ప మానవత్వమే ఈ బస్తీ జనాలను బలంగా కలిపి ఉంచుతోంది. ఇక్కడ సంపద అంటే డబ్బులు కానే కాదు, ఒకరి ఆకలిని మరొకరు గుర్తించే ఆ గొప్ప మనసే వాళ్లకి నిజమైన సంపద. ఆ మెరిసే ఐటీ టవర్ల వెనుక మనుషుల స్వచ్ఛమైన మనసులు కూడా ఈ సిటీలో దాగి ఉన్నాయని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కష్టాలను ఎదిరించే ఎందరో పేదల కలలకు ఇది కేర్ ఆఫ్ అడ్రెస్. అవును, ఇదే మన హైదరాబాద్, కలల రాజధాని. ఒక్కసారి మనం ఆలోచిస్తే కేవలం ఆశలు, కలల పునాదుల మీద నిలబడ్డ ఈ నగరంలో ఏది నిజమైన సంపద అంటారు?